బాక్సాఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రీవియస్ స్ట్రేట్ మూవీ అజ్ఞాతవాసి 2018 టైంలో ఆడియన్స్ ముందుకు వచ్చింది. 18 నుండి ఇప్పుడు 25 వరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొత్తం మీద నటించిన సినిమాలన్నీ కూడా రీమేక్ మూవీసే కాగా మళ్ళీ ఇప్పుడు ఆల్మోస్ట్ 7 ఏళ్ల తర్వాత ఆడియన్స్ ముందుకు స్ట్రేట్ మూవీ అయిన హరిహర వీరమల్లు సినిమాతో ఇప్పుడు ఈ వీకెండ్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో తన కెరీర్లోనే ఆల్ టైమ్ హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుని మాస్ రచ చేశాడు. అజ్ఞాతవాసి సినిమా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డును ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా బ్రేక్ చేసి 126 కోట్ల బిజినెస్ తో కొత్త రికార్డును నమోదు చేయగా పవన్ కళ్యాణ్ నటించిన ప్రీవియస్ 5 మూవీస్ టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క అక్షరాల 540 కోట్లకు పైగా ఉండటం విశేషమని చెప్పవచ్చు. టాలీవుడ్ లో మిగిలిన హీరోలు పాన్ ఇండియా సినిమాలంటూ తమ క్రేజ్ ను పెంచుకుంటూ ఉన్నప్పటికీ రీమేక్ సినిమాలతోనే అల్టిమేట్ బిజినెస్ లను సొంతం చేసుకుంటూ ఇప్పటికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన స్టామినాను నిరూపించుకుంటూ ఉండటం విశేషం. ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వస్తున్న హరిహర వీరమల్లు సినిమా చాలా టైం గా షూటింగ్ లో అలాగే రిలీజ్ కి అడ్డంకులను ఫేస్ చేయాల్సి వచ్చినా కానీ ఇప్పుడు ఈ రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకోవడం విశేషమేనని చెప్పాలి. ఒకసారి పవన్ కళ్యాణ్ నటించిన రీసెంట్ మూవీస్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను గమనిస్తే హరిహర వీరమల్లు సినిమా 126 కోట్ల బిజినెస్ అందుకుంటే బ్రోది అవతార్ మూవీ 97.5 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సాధించింది. భీమ్లా నాయక్ మూవీ 106.75 కోట్ల బిజినెస్ అందుకుంటే వకీల్ సాబ్ 89.35 కోట్ల బిజినెస్ ను అందుకుంది. అజ్ఞాతవాసి సినిమా 123.6 కోట్ల వరకు బిజినెస్ ను సాధించగా ఓవరాల్ గా లాస్ట్ 5 సినిమాల టోటల్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు 543.2 కోట్ల మార్కును అందుకున్నాయి. అంటే యావరేజ్ గా ఒక్కో సినిమాకు ఇప్పుడు 108.64 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సాధిస్తూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ రచ చేస్తూ ఉండటం విశేషం. ఇక హరిహర వీరమల్లు సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో మాస్ రచ చేస్తుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.